ఓం శాంతి. ఈరోజు రాజయోగ మెడిటేషన్ కోర్సులో రెండవ రోజు. నిన్న మొదటి రోజులో ఆత్మ విషయాన్ని, ఆత్మ విచారాన్ని తెలుసుకున్నారు. మరి ఈరోజు ఆత్మల యొక్క నివాస స్థానం అంటే మనం ఒరిజినల్ ప్లేస్ ఏది, ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి వెళ్ళాలా అనేటువంటి విచారము, దానితో పాటు పరమాత్ముడు ఎవరు, వాళ్ళ యొక్క నామ రూప దేశ కాల కర్తవ్యాలు ఏంటి అని ఈరోజు తెలుసుకుంటాము. మరి నేను ఆత్మ అనేటువంటి విచారాన్ని విన్నారు. ఆత్మ యొక్క ధర్మం శాంతి అనేటువంటిది. మరి ఆత్మల నివాస స్థానం ఏది అంటే ఈ శరీరంలో అంటూ ఆత్మ భృకుటి మధ్యంలో ఉంటుంది అని విన్నారు. మరి ఒరిజినల్ ఆత్మ యొక్క నివాస స్థానం అంటే ఆత్మల యొక్క ఇల్లు. దాన్నే బ్రహ్మాండము, బ్రహ్మలోకము, బ్రహ్మ మహతత్వం అని అంటాము. చెప్తారు కదా, ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే పోవాలా, ఒంటరిగా వచ్చినాము ఒంటరిగా పోవాలా, వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోము అని. కానీ మన యొక్క నివాస స్థానం అంటే ఈ సాకార లోకంలో, పంచతత్వాల లోకంలో సూర్య చంద్ర నక్షత్రాలకు దూరంగా అతీతంగా ఉండేటువంటి లోకాన్ని సూక్ష్మ లోకమని అంటాము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుండేటువంటి స్థానము సూక్ష్మ దేవతలనే వాళ్ళని అంటాము. ఆ సూక్ష్మ దేవతల కింద దూరంగా ఉండేటువంటిది బ్రహ్మలోకము, పరమధామము, బ్రహ్మ మహతత్వం అని అంటాము. అది అఖండ జ్యోతిర్మయ నివాస స్థానము, పరంజ్యోతి పరమాత్ముడు ఉండేటువంటి నివాస స్థానము. మన ఒరిజినల్ ఇల్లు అదే. మనమంతా పాత్రధారులు, యాక్టర్స్. కాబట్టి ఇంటిని వదిలి ఇక్కడ సాకార లోకంలో పాత్రను, మన పార్ట్ని చేసేకొచ్చినాము. ఈ పార్ట్ ముగిసిన తర్వాత మనము మన ఇంటికి వెళ్ళాల వాపసు. కానీ వచ్చేటప్పుడు ఆత్మ పరిశుద్ధంగా వస్తుంది. ఈ సృష్టి నాటకంలో రకరకాల పాత్రను చేస్తూ ఆత్మ మలినమైపోతుంది. మరి పరిశుద్ధమైతేనే పైన పోయేదానికి సాధ్యం. మన ఇంటికి, ఒరిజినల్ ఇంటికి పోయేదానికి పరిశుద్ధమయ్యేందుకు రెండే మార్గాలు. ఒకటి జ్ఞానము ధ్యానం నుంచి పరిశుద్ధం కావాలా, లేదంటే కష్టము దుఃఖము రోగాలు అశాంతి ఇవన్నిటి నుంచి పరిశుద్ధం కావాలా. దీన్నే పనిష్మెంట్, శిక్ష అని అంటాము. మరి అది వద్దు మనకు అంటే సహజంగా ఆత్మ దేహాన్ని వదలాలా అంటే పరిశుద్ధం కావాలా. పరిశుద్ధమైతే ఈజీగా వదలొచ్చు. మరి మన నివాస స్థానానికి మనము చేరుకోవచ్చు. మరి బ్రహ్మాండం, బ్రహ్మలోకం నివాస స్థానము పరమాత్ముడు మన తండ్రి అయినారు. మనము భక్తిలో దేవస్థానాల్లో రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటిమి. ఏ దేవతల్ని చూసినా మీరే తల్లి, మీరే తండ్రి, మీరే సర్వస్వం అని అంటాము. కానీ ఇంటికి వస్తే తల్లి, తండ్రి, గురువు, దైవం వేరే ఉంటారు. కానీ ఇంట్లో ఉండే తల్లి తండ్రి ఎవరు? మరి టెంపుల్లో దేవతలను, పరమాత్ముడిని తల్లి తండ్రి అన్నామంటే వాళ్ళు ఎవరు అంటే ఇంట్లో ఉండేటువంటి తల్లి తండ్రి, శరీరానికి జన్మ ఇచ్చినటువంటి తల్లి తండ్రి. మరి దేవస్థానంలో పరమాత్ముడు నిరాకారుణ్ణి తల్లి తండ్రి అన్నాము అంటే వాళ్ళు ఆత్మకు తండ్రి అయినారు. ముక్కోటి దేవతలు అంటాము. ఆ ముక్కోటి దేవతల రచయితనే పరమపిత పరమాత్మ. నిరాకార శివుడు అంటాము. రూపంలో బిందువు, గుణాలలో సింధువు, సముద్రం లాంటి తండ్రి. ఒక్కొక్క గుణానికి సాగరుడు. అందుకే వాళ్లను జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరం, ఆనంద సాగరుడు, దయాసాగరుడు అని అంటాము. వాళ్ళే పరమపిత శివ పరమాత్మ. శివ అంటే కళ్యాణకారి, మంగళకారి, శుభకారి తండ్రి. ఆ కళ్యాణకారి తండ్రి ఆత్మల కళ్యాణం చేసేందుకు వచ్చినారు. సాకార ప్రపంచంలో ఆత్మల ఉద్ధారాన్ని చేస్తూ ఉన్నారు. అందుకే చెప్తాం కలియుగ అంతిమంలో పరమాత్ముడు అవతరిస్తారు అని. అది ఇదే సమయం. కలియుగ అంత్యము, నెక్స్ట్ సత్యయుగ ఆది సమయము. ఈ సమయంలో ఇప్పుడు మీరు పరమాత్ముని పరిచయాన్ని వింటూ ఉన్నారు. నిన్న మొదటి రోజులో ఆత్మ పరిచయమైంది. ఈరోజు పరమాత్ముని విచారం, పరమాత్ముని పరిచయంలో కొంత మాత్రమే తెలుసుకున్నారు. పరమాత్ముని రూపం నిరాకారుడు,
వాళ్ళ యొక్క పేరే శివుడు, అంటే కళ్యాణకారి అని. వాళ్ళు ఉండేటువంటి నివాస స్థానం కూడా బ్రహ్మలోకం, బ్రహ్మాండము. మరి పరమాత్ముని గుణాలు కూడా విన్నారు. ఒక్కొక్క గుణంలో సముద్రం, సాగరుడు అని. అందుకే చెప్తారు పరమాత్ముని మహిమ వర్ణన చేసే కాదు. ఎందుకంటే ఒక్కొక్క గుణానికి సాగరుడు, అనంతుడు అని అర్థము. ఆ పరమాత్ముడు ఆనంద సాగరుడు, దయాసాగరుడు, ప్రేమ సాగరుడు. ఆ పరమాత్ముని తలుచుకుంటే మనకు ఆ గుణాలన్నీ లభిస్తుంది. సర్వాత్మలకు తండ్రి ఆ పరమాత్మ. నెక్స్ట్ రేపటి విచారంలో తెలుసుకుంటాము. సర్వధర్మాత్ములకు తండ్రి వాళ్ళు ఏ విధంగా అయినారు, మరి వాళ్ళ కర్తవ్యం ఏమి అనేటువంటిది రేపు లెసన్లో తెలుసుకుంటాము. ఓకే. ఓం శాంతి.